ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ భయాలు ముసురుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు దావాగ్నిలా వ్యాపిస్తోంది. శాస్త్రవేత్తలు ఒక కొత్త వేరియంట్ను కనుగొన్నారని, దీని ప్రభావంతో ప్రపంచంలోని 22 దేశాలు మళ్లీ లాక్డౌన్ ఎదుర్కోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒక ప్రక్కన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మరో ప్రక్క ఈ కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందితే దాని ప్రభావం ఎలా ఉంటుందో అన్న విషయాలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ తన గత అనుభవాలను రంగరించి కొత్త రకం వేరియంట్పై కీలక విశ్లేషణ చేశారు. ఈ కొత్త వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ప్రపంచంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వైరస్లు రూపాంతరం చెందడం సహజ ప్రక్రియ. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సికేడా వేరియంట్ వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని చూసి భయపడటం కంటే దాని తీవ్రతను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటోంది. అయితే మనలో ఉన్న రోగనిరోధక శక్తి ఆ ప్రభావాన్ని ఎంతవరకు తట్టుకోగలదన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇక 22 దేశాల్లో లాక్డౌన్ ఉండబోతోందా అన్న విషయం చూస్తే, ప్రపంచ దేశాలు ఇప్పటికే 3 దశల కోవిడ్ వేవ్స్ నుండి పాఠాలు నేర్చుకున్నాయి. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండేందుకు గతంలోలాగా కఠినమైన లాక్డౌన్ల కంటే నివారణ చర్యలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు అప్రమత్తత అవసరమే కానీ అనవసర భయాందోళనలు పక్కన పెట్టాలి. ఈ సికేడా వేరియంట్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మన బాధ్యత ఎలా ఉండాలి అన్నదానిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎప్పుడూ చెప్పే మాటే ఇది. ముందస్తు జాగ్రత్తే మనకు రక్షణ. ఈ కొత్త వేరియంట్ వార్తల నేపథ్యంలో మనం మళ్లీ ప్రాథమిక నియమాలను అలవాటు చేసుకోవాలి. రద్దీ ప్రదేశాలలో మాస్క్ తప్పనిసరి. చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవడం, వీలైనంతవరకు భౌతిక దూరాన్ని పాటించడం అలవర్చుకోవాలి. ముఖ్యంగా బూస్టర్ డోసులు తీసుకోనివారు వెంటనే తీసుకోవడం శ్రేయస్కరం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, వైరస్ కంటే వేగంగా సోషల్ మీడియాలో భయం వ్యాప్తి చెందుతుంది. అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడండి. అప్రమత్తంగా ఉందాం, సురక్షితంగా ఉందాం. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జేపీ న్యూస్ తెలుగు. ఒకవైపు ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో, వెస్టేషియా వార్ నేపథ్యంలో లాక్డౌన్ వస్తుందన్న వదంతులు వ్యాపిస్తుంటే, మరోవైపు కొత్త కరోనా కలకలం. కరోనా అంటేనే మనకు అనేక భయంకర అనుభవాలు గుర్తొస్తుంటాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కొత్త వేరియంట్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త వేరియంట్కు సైంటిస్టులు ఇచ్చిన పేరు సికేడా. సికేడా అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఒక ఇన్సెక్ట్ బయటికి వచ్చే ముందు అనేక ఏళ్ల పాటు అండర్ గ్రౌండ్లో ఉంటుందట. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సికేడా అనే పేరు పెట్టారు ఈ వేరియంట్కు. ఇది మీరు ఏ వేరియంట్ అంటే మనం గతంలో విన్న ఒమిక్రాన్ ఫ్యామిలీ. సో అందుకే ఇదేమీ మనకు కొత్త కాదు. కానీ కొత్త ఏంటంటే, సాధారణంగా ఈ ఒక్కొక్క సబ్ వేరియంట్ మా రూపాంతరాలు చెందుతూ ఉంటే, ఇది గత వేరియంట్స్తో పోలిస్తే డబుల్ మ్యుటేషన్స్ అయ్యాయి. నియర్లీ 75 మ్యుటేషన్స్ ఇప్పటికి జరిగాయి. దీని క్యారెక్టర్ చూస్తే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగింది. అంటే వెరీ వైడ్లీ ఇన్ఫెక్షన్స్ ఇది. అదే సమయంలో మన ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తిని ఛేదిస్తుంది అని. సో వైరాలిటీ అండ్ ఇమ్యూన్ ఎవేసివ్నెస్, ఇవి కరోనా టైంలో నేను చాలాసార్లు ఆ వీడియోలో చెప్పాను. వైరాలిటీ, సివియారిటీ, ఇన్ఫెక్టివిటీ, ఇమ్యూన్ ఎవేసివ్నెస్, ఈ పదాలు మీకు గుర్తు తెచ్చుకోవచ్చు. సో దీనికి ఒమిక్రాన్కు ఉండే 2 క్యారెక్టర్స్, అంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనిషిలో వ్యాక్సిన్ వల్ల కావచ్చు, గతంలో కరోనా సోకి కావచ్చు, డెవలప్ అయిన రోగనిరోధక శక్తిని కూడా ఛేదించి ఇది హ్యూమన్ బాడీస్లో ఎంటర్ కాగలుగుతుంది. ఇప్పటికీ
ప్రపంచవ్యాపితంగా 22 నేషన్స్లో దీన్ని గుర్తించారు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లోనైతే సగం స్టేట్స్లో ఈ సికేడా వేరియంట్ను గుర్తించారు. నవంబర్ 2024లో ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో దీన్ని గుర్తించారు, నవంబర్ 2024. దాని తర్వాత మీకు ఎర్లీ 2026 వరకు ఇది ఈ స్థాయిలో వ్యాప్తి చెందలే. శాస్త్రవేత్తలు చెప్పేది అంటే అంతకు ముందు కూడా ఇది ఉండవచ్చు. సౌత్ ఆఫ్రికాలో నవంబర్ 2024లో గుర్తించక ముందు కూడా ఈ వేరియంట్ సర్క్యులేట్ కావచ్చు అని. ఇప్పుడు ఇది అనేక దేశాల్లో సర్క్యులేట్ కావడంతో వేరియంట్ ఆఫ్ అబ్జర్వేషన్గా దీన్ని అమెరికాలో ప్రకటించారు. వేరియంట్ ఆఫ్ మానిటరింగ్గా దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, ఇంకా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాదు, కేవలం దీన్ని మానిటర్ చేయాలి అని మాత్రమే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అనవసరపు ప్యానిక్ అసలు అవకాశమే లేదు. దీని సిమ్టమ్స్ చూసినా కూడా గత కరోనా వేరియంట్ లానే అత్యంత కామన్ సిమ్టమ్ ఏంటంటే సోర్ థ్రోట్, అంటే గొంతు సోర్ దెబ్బతినడం అనేది దీని కామన్ ప్రాబ్లం. దీంతో పాటు రన్నింగ్ నోజ్ బ్లాక్ కావడము, భయంకరంగా బాగా జలుబు చేయడము, కంటిన్యూస్గా దగ్గు రావడము, ఫీవర్, లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్, రుచి వాసన గుర్తించలేకపోవడము, మజిల్ పెయిన్, కండరాల నొప్పి, బాడీ పెయిన్స్, ఇలాంటి మనము కరోనా సమయంలో డయేరియా, విరోచనాలు కావడము, ఇలాంటివన్నీ కామన్గా మనం కరోనా టైంలో చూసినటువంటి అనేక రకాల సిమ్టమ్స్ దీనికి కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఇది చాలా సివియర్గా ఉండి పెద్ద ఎత్తున మెడికల్ సిస్టమ్ పైన భారం వేసిన ఉదాహరణ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక ఇండియాలో దీన్ని ఇప్పటి వరకు గుర్తించలే. అది ఒక గుడ్ న్యూస్ మనకు. ఈ సికేడా వేరియంట్ ఇండియాలో ఇప్పటి వరకు కనుగొనబడలే. సో 22 కంట్రీస్కు వ్యాప్తి చెందింది కనుక మన దేశంలో కూడా గుర్తించరాకుండా జనాభాలో సర్క్యులేట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఇప్పటి వరకు యాక్టివ్గా ఉన్న కరోనా కేసులు 7 మాత్రమే దేశం మొత్తం మీద. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజా నివేదికల ప్రకారం భారతదేశం మొత్తం మీద యాక్టివ్గా ఉన్న కరోనా కేసులు 7. సో అందువల్ల వరీ కావాల్సిన అవసరం లేదు. అదే సమయంలో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనము ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరం. బట్ నథింగ్ టు వరీ, ఇప్పటికీ ప్యానిక్ లేదు. ఇండియాలో రిపోర్ట్ కాలేదు, కానీ అమెరికాలోనే సగం రాష్ట్రాల్లో ఇది రిపోర్ట్ అయింది. సో అందువల్ల స్ట్రిక్ట్ మానిటరింగ్ ఇప్పుడు లేదు గనక బహుశా మన దేశంలో కూడా సర్క్యులేట్ అయినా గుర్తించకపోవచ్చు. అయితే దీని మ్యుటేషన్స్ ఎక్కువ ఉండడమే కాస్త మానిటరింగ్ కారణం, కానీ లేకుంటే మీకు ఒమిక్రాన్ వేరియంట్ అప్పుడు కూడా మనకు అనుభవం ఇది బాగా వేగంగా వ్యాప్తి చెందుతుంది తప్ప సివియర్ ఇల్నెస్కు కారణం కాలే. అందువల్ల ఇది ఒమిక్రాన్స్ ఫ్యామిలీకే చెందింది కనుక ఇప్పటి వరకైతే సివియర్ ఇల్నెస్కు ఇది ఎక్కడా కారణం కాలేదు. సో టు కంక్లూడ్, సైంటిఫిక్ అమెరికన్లో ప్రచురితమైన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. అకార్డింగ్ టు సైంటిఫిక్ అమెరికన్ పబ్లిష్డ్ డేటా, ఇది దీంట్లో ఆల్ మానిటరింగ్ కూడా ఎందుకు చేస్తున్నారంటే ఇది యూరప్, అమెరికా, ఏషియాలో 22 కంట్రీస్ స్ప్రెడ్ కావడం, అంటే ఇంత గ్లోబల్ స్ప్రెడ్ కావడం వల్ల దీన్ని కాస్త మానిటరింగ్ చేస్తున్నారు. రెండవది, సైంటిఫిక్ అమెరికన్ ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం చెప్తున్నది అంటే దీని హై ఇన్ఫెక్టివిటీ, అంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ 22 కంట్రీస్లో ఎక్కడా కూడా సివియర్ ఇల్నెస్కు దారి తీసిన ఎగ్జాంపుల్స్ అయితే లేవు. ఇక ఇది ఇమ్యూన్ ఎస్కేప్, అంటే గతంలో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ కానీ లేదా గతంలో కరోనా సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా తప్పించుకొని హ్యూమన్ బాడీలోకి ఎంటర్ కాగలిగే వేరియంట్ ఇది. అందువల్ల గతంలో కరోనా వచ్చిన వారికి కూడా, గతంలో వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ సికేడా సోకవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రం సివియర్ ఇల్నెస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అని సైంటిఫిక్ అమెరికన్లో పబ్లిష్ అయిన డేటా చెప్తోంది.
అయితే ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఈ సబ్ వేరియంట్లు కొత్త మ్యుటేషన్లు ఎప్పుడు వచ్చినా ఆ డేటా చాలా పరిమితంగానే ఉంటుంది. అందువల్ల కంక్లూజన్కు వెంటనే రాలేం. అది కూడా ఈ డేటా చేంజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పటికున్న సమాచారమే నేను చెప్పినా ఎవరు చెప్పినా. సో సైంటిఫిక్ కాషన్ ఏంటంటే దిస్ డేటా ఈ స్టిల్ ఇన్కంప్లీట్. అది మారుతూ ఉంటుంది. మారుతున్న డేటా ప్రకారం మన అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకైతే నథింగ్ టు ఫియర్, భయపడాల్సిన వేరియంట్ కాదు. ఎందుకంటే వైరాలజీ చెప్పేది ఏంటంటే ఆల్ మ్యుటేషన్స్ నీడ్ నాట్ నెసెసర్లీ లీడ్ టు డేంజరస్ వేరియంట్స్. అంటే ప్రతి రూపాంతరము కూడా మరింత ప్రమాదకరమైన వైరస్గా ఉండాలని ఎక్కడా లేదు. సాధారణంగా వైడ్ స్ప్రెడ్ అయినప్పుడు వైరస్ మ్యుటేషన్ జరిగినా అది అన్లెస్ చాలా రేర్గా మాత్రమే మరింత సివియర్ ఇల్నెస్కు దారితీసే వేరియంట్ ఉంటుంది. సైంటిఫిక్గా పాసిబుల్, కానీ రోజు రోజుకు ఆ వేరియంట్లు వీక్ అవుతూ ఉంటాయి. బట్ నథింగ్ కెన్ బి సెడ్ విత్ సర్టనిటీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఈ రోజున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇదనే చెప్పలేము, ఎందుకంటే ఎనఫ్ డేటా లేదు. ఇప్పటికైతే ప్రభుత్వాలు కాషన్గా ఉండాలి అని మాత్రమే సైంటిస్టులు చెప్తున్నారు. జినోమిక్ ఎనాలిసిస్, జన్యుపరమైన విశ్లేషణ చేస్తూ ఈ వేరియంట్లో ఈ రూపాంతరములో ఏమైనా మార్పులు వస్తున్నాయా అనేది నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. కానీ మనము భయపడాల్సింది ఏమీ లేదు. అందులో ఇండియాలో ఇంతవరకు కేసే రికార్డ్ కాలేదు కనుక ఇంకా అసలే భయపడాల్సిన అవసరం లేదు.